हरीश निलबड़ ఈ కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని మా వార్డులో గౌరవ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతోటి మేము ఈరోజు రెండో రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. 25,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు 17 మెడికల్ కాలేజీలకి 4,000 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో PPP అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 60% తోటి 40% స్టేట్ గవర్నమెంట్ తోటి ఫండ్స్ తోటి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి తలంపుతోటి ఒక 17 కాలేజీలు పెడితే దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క కాలేజీ కూడా మాకు వచ్చిన మొదట్లోనే సీట్లు మాకు వద్దు అని చెప్పేసి మెడికల్ కౌన్సిల్కి రాసిన ఒక చరిత్ర ఒక భారతదేశంలో చంద్రబాబు నాయుడికే తగుద్ది. దానిలో భాగంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఏమని, మన తర్వాత తరానికి ప్రైవేట్ పరం చేస్తే పేద బిడ్డలు చదువుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు తెలియజేయమని చెప్పారు. దాన్ని మేము మా వార్డులో చూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఈరోజు రెండో రోజు 2 క్లస్టర్లు అయిపోయి 3వ క్లస్టర్లో ప్రవేశిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రజలు కూడా మమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కావల్లో మా 34వ వార్డులో గతంలో మేము దాదాపుగా ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ద్వారా 20 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత 2,75,00,000తోటి హై స్కూల్ని బాగు చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఒక 4 వీధుల్లో కాలువలు కూడా చేయడం జరిగింది. తర్వాత ఒక 13 లక్షల రూపాయలతోటి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది.